నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ముగిసిన పోలింగ్, ఈవీఎంలో అభ్యర్థుల భవిష్యత్తు. అవ్వకు 2 టన్నులను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్. అత్యాధునిక పరిజ్ఞానంతో అవ్వకు 2వ సొరంగం పూర్తి. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లనున్న చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఆయా పార్టీ అభ్యర్థులు ఉదయాన్నే ఓటు వేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగర ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, అసురావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 4 గంటల వరకు వరుసల్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. రాష్ట్రంలో మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉండి ఓటును వినియోగించుకున్నారు. మెగా ఫ్యామిలీ కుటుంబంతో పాటు నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుమన్, ప్రకాష్ రాజ్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూ లైన్లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మాదాపురంలోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ బూత్లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఓటు వేశారు. తన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నగర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. గాలేరు నగరిలో అంతర్భాగమైన అవ్వకు 2 టన్నులను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులకు తరలించేందుకు మార్గం సుగమం చేశారు. కరువు ప్రాంతాలుగా ముద్ర వేసిన రాయలసీమ, నెల్లూరు జిల్లాలో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంకల్పించుకున్నారు. ఆ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో గాలేరు నగరు జంట టన్నల్స్ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని అవ్వకు రిజర్వాయర్కు విడుదల చేసిన సీఎం జగన్ అవ్వకు జీఎన్ఎస్ఎస్ 2 టన్నులను జాతికి అంకితం ఇచ్చారు. కాగా రిజర్వాయర్కు నీటిని విడుదల చేసేందుకు అవ్వకు వస్తున్న సీఎంకు స్వాగతం పలికేందుకు తరలివంచిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు తరలివచ్చారు. నీటిని విడుదల చేసిన తరువాత స్థానిక నాయకులతో సీఎం జగన్ సమావేశమే చర్చించారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు స్థానికంగా నెలకొన్న విషయాలను, సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాగా గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో అవ్వకు సొరంగాల పనులకు 340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేశారు. కాగా 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ 81.55 కోట్ల మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లలో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ 145.86 కోట్లు ఖర్చు చేసి టన్నల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే మరోవైపు టన్నల్ 3 పనుల కోసం ఇప్పటి వరకు మరో 934 కోట్లు వెచ్చించి దాదాపు తుది దశకు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం చంద్రబాబు ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. ఈ రోజు తిరుమల చేరుకుని అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు. ఉదయం 7 గంటల 30 నిమిషాలకు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి 12 గంటల 40 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చంద్రబాబు చేరుకోనున్నారు. అయితే స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలుకు వెళ్లిన చంద్రబాబు తొలిసారిగా సొంత జిల్లాకు రావడంతో ఆయన్ని చూసేందుకు టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పూర్ణానందపేటలో
ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ సిబ్బంది రోడ్డుకు పక్కన ఉన్న చెట్లను నరికే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వివాదానికి దారితీసింది. అధికారుల తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్ణానందపేటలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డుకు పక్కన ఉన్న చెట్లను తొలగించే క్రమంలో మున్సిపల్ సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వివాదానికి దారితీసింది. నిర్లక్ష్యంగా చెట్ల కొమ్మలు నరకడం వలన రేకుల షెడ్లపై కొమ్మ పడడంతో ఇంట్లో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు కరెంట్ తీగలపై నరికిన కొమ్మలు పడి వైర్లు తెగిపోయాయి. దీంతో సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వందలాది మంది రోడ్లపైకి వచ్చి సిబ్బందిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు సర్ది చెప్పారు. అటువైపుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చెక్కపెట్టెలు తయారు చేసుకుంటారు. మనకి ఏది కావాలన్నా విజయవాడలో ఎక్కడ దొరకవు, ఇక్కడికి వస్తాం, సరసమైన ధరలకి దొరుకుతాయి. నేనేదో ప్రోగ్రాం గురించి వెళ్తుంటే కరెంటు తీగలు కరెంట్ ఆపకుండా చెట్లు కొడుతున్నారు. అది ప్రాణాలకు నష్టమని పాపం పిల్ల పాప అందరూ బయటకు వచ్చారు. వాళ్ళని ఏదన్నా రాజకీయంగా కానీ లేదా ఈ స్థలం ఆక్రమించుకోవడానికి వేరే రకంగా కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే పెట్టకూడదని ఆశిస్తున్నాం. అలాంటిదైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళకి అండగా నిలబడ్డమే కాకుండా వాళ్ళు బతుకు తెరువు ఇక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళ జీవనం ఇక్కడే సాగిస్తున్నారు. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ బతుకు తెరువు వాళ్ళ జీవనం ఇక్కడే సాగించేలాగా మేము కృషి చేస్తాము. అలాగే వీళ్ళది ఎప్పటి నుంచో సమస్య ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈసారి అధికారంలోకి రాగానే వీళ్ళకి ఎవరైతే ఏ ప్లేసుల్లో ఉన్నారో ఆ ప్లేసుల్లో వాళ్ళకి కింద షాపు పైన నివాసం ఉండేలాగా కృషి చేస్తామని తెలియజేస్తూ, వీళ్ళకి ఎవరైనా ఏ ఆటంకం రాకూడదని కోరుకుంటున్నా, ఏ ఆటంకం వచ్చినా మేము ఇక్కడికి వచ్చి వీళ్ళ వైపు పోరాటం చేస్తాము. పోరాటం చేయడమే కాకుండా వీళ్ళని ఒక్క ఇంచు అంగుళం కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ఎవరైనా ఏర్పాట్లు చేసినా దాన్ని చూస్తూ ఊరుకోము. రోడ్డు మీద చేసి మాకు అందాల్సినవి అన్నీ అందుతున్నాయి. కాకపోతే ఈ రోజు వచ్చేపాటికి ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఈ చేసుకునే వాళ్ళలో మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పనని తెలియపరిచారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే గవర్నమెంట్కి మనం తలవంచాలి కాబట్టి, వాళ్ళు చెప్పింది చేయాలి కాబట్టి, వాళ్ళు ఏ పరిధి అయితే ఇచ్చారో ఆ పరిధి ప్రకారంగా కరెక్ట్గా ఉండి మేము జరుపుకున్నాం. మీరు ఇలాగే ఉండని చెప్పనని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఎకరాకు ఆహార పంటలకు 50,000, ఉద్యానవన పంటలకు 75,000, వాణిజ్య పంటలకు ₹1,00,000 చొప్పున నష్టపరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1, 2 తేదీలలో ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గ్రామ సచివాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 80% మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం అని, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వర్షాభావం కారణంగా జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలియజేశారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మీడియాకు తెలియజేశారు. పంటల బీమా, వాతావరణ బీమా పథకాలు అమలు చేసి ఎకరానికి ఆహార పంటకు 50,000, ఉద్యానవన పంటలకు 75,000, వాణిజ్య పంటలకు ₹1,00,000 చొప్పున నష్టపరిహారం అందించాలని పేర్కొన్నారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో గ్రామ సచివాలయం ఎదుట ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. సోదరులారా, ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిసెంబర్ 1, 2 తేదీలలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామ సచివాలయాల ముందు నిరసన తెలియజేసి వినతి పత్రాలు సమర్పించాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి పిలుపునిస్తోంది. ఈ పిలుపును జయప్రదం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా రైతాంగానికి సిపిఐ మరియు రైతు సంఘాల
శాఖలకు సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో 440 మండలాలు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంటే 30 లక్షల ఎకరాలు సాగులేక ఎండిపోయిన పరిస్థితి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కేవలం 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. నవరత్నాలు వాళ్ళ కార్యక్రమాల ప్రచార సంక్షేమ కార్యక్రమాల ప్రచార ఆర్భాటం తప్ప తక్షణమే ఆహార భద్రత రేపు ఈ కరువు మూలంగా పంటల దిగుబడి తగ్గడంతో రైతులు నష్టపోవడమే కాకుండా దేశంలో ఆహార భద్రత కూడా సమస్యగా ఇది వర్తిస్తుంది. వీటిని అడ్డుకోవడానికి తక్షణమే రైతులకి రక్షణ చర్యలు, రుణమాఫీలు, రబీకి విత్తనాలు, రుణాలు తక్షణమే వడ్డీ లేకుండా ఇచ్చే రీతిగా బ్యాంకులను ఆదేశించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా చెబుతుంది. అదేవిధంగా మిర్చి, మామిడి తోటల్లో వచ్చే బొబ్బర తెగులు, ఏగ వాటి మూలంగా పంట నష్టాలు విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యానవన పంటలు, తోటలు వాటిలో వచ్చే తెగుళ్లకు సంబంధించిన పరిశోధనా రంగానికి సరైన మౌలిక వసతులు తక్షణమే కల్పించి కరోనా లాంటి విపత్తుకి వైద్యం, చంద్రయాన్ లాంటి ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తుంటే ఈ జబ్బులకు సంబంధించి పంటల్లో వచ్చే ఈ తెగుళ్ళకు సంబంధించి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా పరిశోధన రంగానికి సరైన వసతులు కల్పించకుండా రైతుల్ని గాలికి వదిలేసేశారు. సంకటహర చతుర్థి సందర్భంగా దుర్గగుడి నందు ఉదయం చిన్న రాజగోపురం వద్ద ఉన్న లక్ష్మీ గణపతి స్వామి వారి మందిరం వద్ద వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ వేదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా గణపతి స్వామి వారికి అభిషేకం, పూజ మరియు గణపతి మంత్రము హోమమును వైభవముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు, వేదిక సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు హోమమును విశేషముగా తిలకించారు. సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఆపితే ఆగిపోవడానికి తాను ప్యాలెస్లో బోకర్ని కాదు, తాను ప్రజల్లో ఒకరిని అన్నారు. తన పాదయాత్రను అడ్డుకుంటే దండయాత్ర అని హెచ్చరించారు. జగన్ పని అయిపోయిందని, మరో 3 నెలల్లో వైసీపీ ప్యాకప్ అని జోషన్ చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర నేడు 212వ రోజు ముమ్మడివరం ఉమెన్స్ కళాశాల వద్ద క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం పాత ఇంజరం వద్ద 2900 కిలోమీటర్ల మైల్ రాయి చేరుకుంది. ఈ సందర్భంగా కల్లుగీత, కొబ్బరి దింపు కార్మికులకు బీమా అమలు చేస్తామని హామీ ఇస్తూ యువనేత లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. భస్మాసురుడని విమర్శించారు. లేటెస్ట్గా జగన్ వేసిన సెల్ఫ్ గోల్ ఏంటంటే చంద్రబాబు అరెస్ట్. కానీ జగన్ అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలని అక్రమంగా అరెస్ట్ చేశారని, కానీ చంద్రబాబు గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇప్పటికీ యువతకి ఆయన విజన్ ఏంటో అర్థమైందని, కుటుంబాన్ని కూడా కాదనుకొని ప్రజల కోసం ఆయన పడ్డ కష్టం అందరికీ తెలిసిందన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసామో చూసాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరక రాసేదానికి ప్రయత్నించి అక్రమంగా 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. కానీ అది ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకో నేను చెప్పాలి. అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి విలువేంటో అర్థమైంది. అంతేకాదు ఈ తరం యువతకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో అర్థమైంది. 40 సంవత్సరాలుగా ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలు ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. చివరిగా ప్యాలెస్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు సజ్జల. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అవినీతి మరక అంటుందేమో అనుకున్నాడు. కానీ ఎవరు నమ్మట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడంటే నమ్మే ప్రసక్తే లేదని ఏకంగా మీడియాలో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. 53 రోజులుగా న్యాయానికి సంఖ్యలు వేశారు. కానీ ఈ రోజు చూస్తే చివరికి నిజమే గెలిచింది.
నిప్పుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చారు. జగన్కి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటో తెలుసా? రాత్రి ఆత్మలతో మాట్లాడే జబ్బు. ఒక ఆత్మతో మాట్లాడాడు. ఆ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన పవన్ అన్న చేతులు కలపకూడదనింది. దళిత శంఖారావం సభ గందరగోళంగా మారింది. కేశినేని చిన్నికి భజన చేసే విధంగా కార్యక్రమం ఉందంటూ కొంతమంది ఎంపీ కేశినేని నాని అనుచరులు కార్యక్రమానికి అడ్డు తగిలారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య జోక్యంతో విషయం సద్దుమణిగింది. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తారని వల్ల హామీ ఇచ్చారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన దళిత శంఖారావం సభ రణరంగంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఎప్పటి నుండో తెలుగుదేశం నాయకులు ఎంపీ కేశినేని నానికి ఆయన సోదరునైన కేశినేని చిన్నికి విభేదాలున్న సంగతి తెలిసిందే. అయితే సభలో ఏర్పాటు చేసిన బ్యానర్పై కేశినేని చిన్ని ఫోటోలు ఎందుకు ప్రచురించారని కేశినేని నాని వర్గం గొడవకు తెరలేపింది. అయితే గత 2 సంవత్సరాలుగా ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని చిన్ని చేస్తున్న సేవలు మరియు పార్టీ నేతలను కలుపుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న కేశినేని చిన్ని ఫోటో ఎందుకు ప్రచురించకూడదని జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మరియు నేతలు ప్రశ్నిస్తున్నారు. నేటి పరిస్థితుల్లోనూ కేశినేని చిన్ని ఫోటోను తొలగించే ప్రసక్తి లేదని జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సంజయ్ వర్మ స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నేత వల్ల రామయ్య జోక్యంతో సమస్య సద్దుమణిగింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం యువత క్రీడా ప్రతిభ ద్వారా జిల్లాకు మరింత గుర్తింపు తేవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. పివి సింధు, కోనేరు హంపి, జ్యోతి సురేఖ వంటి ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలపడం గర్వకారణమన్నారు. టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో వారం రోజులు నిర్వహించబోయే జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదం చేస్తాయని చెప్పారు. పివి సింధు, కోనేరు హంపి, జ్యోతి సురేఖ వంటి ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలపడం గర్వకారణమన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం యువత క్రీడా ప్రతిభ ద్వారా జిల్లాకు మరింత గుర్తింపు తేవాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ రోజు నుండి నవంబర్ 5 వరకు మన విజయవాడలో ఈ నేషనల్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ యూటీటీ అంటారు, అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ 2023 నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ రామకోటయ్య స్టేడియంలో పడమట్లో అనేటువంటిది ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మనకి నేషనల్ లెవెల్ అంటే మనకి టీటీఎఫ్ఐ అంటారు, టీటీఎఫ్ఐ నుండి మన కమలేష్ మెహతా గారు అనేటువంటిది రావడం, అంతకుముందు 80sలో నేషనల్ ఛాంపియన్షిప్ అండ్ మన ఒలింపిక్ ప్లేయర్ కూడా, దానితో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ ఛాంపియన్ అయినటువంటి సత్యన్ గారు, ఇంకా టీటీఎఫ్ఐ నుండి చాలామంది, మన ఏపీ టీటీఏ నుండి మన విశ్వనాథన్ గారు, పాండురంగారావు గారు, భాస్కర్ రావు గారు, అదేవిధంగా మన ప్రకాష్ రావు గారు, మన ఏపీ టీటీఏ ప్రెసిడెంట్స్, మొత్తం వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. టీటీఎఫ్ఐ ఇక్కడ మనకి విజయవాడలో ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఈ 7 రోజుల ఈవెంట్ అనేది సుమారుగా ఒక 1600 మంది మనకి ఇక్కడికి వచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ విశ్వనాథ్. మేము టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నేషనల్ ఛాంపియన్షిప్ చేద్దామని వచ్చామండి. సో వాళ్ళు మమ్మల్ని దయతో అలాట్ చేశారు. అది ఈ రోజు నుంచి 5వ తారీఖు డిసెంబర్ వరకు ఉంటుంది. దీంట్లో 7 కేటగిరీల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీ పడతారు. అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19, మెన్ అండ్ ఉమెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ అండి. ఇవి 20 టేబుల్స్ మీద మ్యాచెస్ జరుగుతాయి. ఆల్మోస్ట్ ఒక 60 అఫీషియల్స్ వచ్చారు.
ఒక 1500 వరకు ప్లేయర్స్ ఆడతారు. ఈ టేబుల్స్ అన్నీ కూడా మనకి ఒక స్పాన్సర్ కింద స్టాగ్ వాళ్ళు వచ్చారు. అలాగే ప్రైజ్ మనీ అన్నీ కూడా స్పాన్సర్ చేయడానికి అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ అని చెప్పి ఒక ఢిల్లీ ఆర్గనైజేషన్ టేకప్ చేసింది. సో వాళ్ళిద్దరి కోఆపరేషన్ సహకారంతో లోకల్గా మనకి దీపక్ నెక్సిజన్ గ్రూప్ వాళ్ళు, అట్లాగే చాలామంది రామ్ కౌర్ వాళ్ళు, ప్రకాష్ ఆర్ట్స్ వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేయడం వల్ల ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ముగిసిన పోలింగ్, ఈవీఎంలో అభ్యర్థుల భవిష్యత్తు. అవ్వకు 2 టన్నులను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్. అత్యాధునిక పరిజ్ఞానంతో అవ్వకు 2వ సొరంగం పూర్తి. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లనున్న చంద్రబాబు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.